నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను పర్వీన్. ఇక డీటెయిల్ చూస్తే ప్రజాప్రతినిధిగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలుతో పాటు ప్రజా ఆస్తులు కూడా సంరక్షించడం బాధ్యతేనని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. ప్రజా జీవితంలోకి అడుగు పెట్టినప్పటి నుంచి జగిత్యాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రజా ఆస్తులను తను రక్షించారని చెప్పారు. 4 దశాబ్దాలుగా వివిధ హోదాల్లో ప్రజలకు సేవలు అందించారని, చివరి క్షణాల వరకు ప్రజలకు సేవలు అందిస్తారని అన్నారు. అవన్నీ కూడా మీరు రద్దు చేయడానికి చర్యలు చేయాలి. సాధారణ వాట్ యూ విల్ కాల్ టు ఫైల్ ఏ క్యాబినెట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సంబంధిత అక్కడ గవర్నమెంట్ లీడర్స్ కు తగు సూచనలు మరి వారికి ఏదైతే ఉందో హెచ్చరికలు ఏదైతే వారికి తెలియజేయటం ఆ విధంగా చర్యలు చేపట్టాలని చెప్పి అంటున్నా. ఈ 251 సంబంధించి కూడా ఏదైతే ఉందో ఈ 250 సంబంధించి కూడా రెవెన్యూ రికార్డులు ఏ 450 437 అనుగుణంగా ఇట్లా చేయడం జరిగిందో అవన్నీ కూడా మీరు రద్దు చేయడానికి చర్యలు చేపట్టాలి. ఇలా మన నర్సింగాపూర్ అనేది కళ్ళ కొట్టొచ్చినట్టు కనబడుతుంది. నర్సింగాపూర్ అనేది కళ్ళ కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇటువంటి దురాక్రమణలు ఇంకా ఇతరత్ర గ్రామాలలో కూడా జరిగి ఉంటాయి. నర్సింగాపూర్ అనేది ఏదైతుందో జగిత్యాలకు అనుసంధానంగా ఉండడంతో ఏదైతే మరి కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇలా ప్రజాప్రతినిధిగా బాధ్యతగా ఏదైతుందో మరి మూవ్ అవుతుంది. ఇక ఇతరత్ర కూడా ప్రభుత్వ ఆస్తులు గవర్నమెంట్ ల్యాండ్స్ ఏదైతున్నదో ఏ విధమైన అసైన్మెంట్ ప్రొసీజర్ లేకుండా ప్రభుత్వ పరంగా నిబంధనలు పాటించకుండా రెవెన్యూ అధికారుల కొల్యూజన్ తోని కాజేయాలని ప్రయత్నించడం అవన్నీ కూడా రద్దు చేసి ప్రభుత్వం ఏదైతే రెజ్యూమ్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పండి. నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఏదైతే యూ గో బ్యాక్ టు అబౌట్ 20 years బ్యాక్ 1954 55 ఖాసరా 54 55 ఖాసరా నివేదికలు ఉన్నాయి. 54 55 ఖాసరా నివేదికలను ఆధారంగా చేసుకొని 54 55 ఖాసరా నివేదికలను ఆధారంగా చేసుకొని ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడైతే అన్యాక్రాంతమైనట్టు గోచరిస్తుందో అవన్నీ కూడా రద్దు చేసి ప్రభుత్వ పరంగా రెజ్యూమ్ చేసుకోవడానికి కొరకు చర్యలు చేపట్టాలని చెప్పి గౌరవ జిల్లా కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. సాధారణ వాట్ యూ విల్ కాల్ టు ఫైల్